రామ్టాక్కి తిరిగి స్వాగతం. గత 2 నెలల నుంచి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ప్రజలు పెద్ద ఉద్యమం చేస్తున్నారు. నిరసన ప్రదర్శనలు ఉవ్వెత్తున్నాయి. మొదట్లో గోధుమ సబ్సిడీ కోసం, కరెంటు ఛార్జీల తగ్గింపు కోసం మొదలైనటువంటి ఈ నిరసన ఇవాళ అసలు మీరు మాకొద్దు, పాకిస్తాన్ మేము భూభాగం కాదు కాబట్టి పాకిస్తాన్ని శత్రువుగా ప్రకటించుకున్నారు స్వయంగా. ఆ స్థాయికి ఇవాళ ఈ నిరసన చేరింది. ఒక్కసారి నాకు 1988 గుర్తుకొస్తుంది. 1988లో భారత్లో కాశ్మీర్లో మత ఛాందసం ఎక్కువైపోయి భారత్కు వ్యతిరేకంగా ఇదే పద్ధతుల్లో నిరసనలు తెలిపారు. దాని పర్యవసానమే కాశ్మీరీ పండిట్లందరూ కూడా భయంగా బయటికి పారిపోయి వచ్చేసి దేశం మొత్తం వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. తిరిగి ఇవాళ పాకిస్తాన్ మీద అదే పద్ధతిలో పాక్ ఆక్రమిత కాశ్మీరీ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. కాకపోతే ఇది చూడంగానే మన భారత్లో చాలామంది ఏమంటున్నారంటే, ఇంకే ఉంది, పాకిస్తాన్కి వ్యతిరేకంగా భారత్కు అనుకూలంగా పీఓజేకే ప్రజలు వచ్చేస్తున్నారు, మన భారత్లో పీఓజీకే మనం భాగం అవ్వబోతుంది అనేటువంటి ఒక ప్రచారం మన ఛానల్స్లో, సోషల్ మీడియాలో విపరీతంగా నడుస్తూ ఉంది. కాకపోతే నా వరకు నేను అట్లా అనుకోవట్లేదు. అసలు వాళ్ళు చేరతామన్నా కూడా భారత్తు ఆచితూచి అడిగేయాల్సిన అవసరం ఉంది. ఎందుకో చెప్తాను. ఎందుకంటే చరిత్ర తెలియకుండా మనం మాట్లాడితే రేపొద్దున అది ఎక్కడికి దారితీస్తుందో చెప్పలేం. 70 ఏళ్ళు వెనక్కి చూద్దామండి. ఏం జరిగిందో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. దేశ విభజన ఆగస్టు 15 జరిగితే వీళ్ళు జూన్లోనే భారత్కు వ్యతిరేకంగా, కాశ్మీర్ మహారాజుకు వ్యతిరేకంగా ఇస్లామిక్ పాకిస్తాన్ కావాలని నినదించిన వాళ్ళు, మర్చిపోవద్దు. అసలు వీళ్ళు జూన్ ఎక్కడైతే ఇవాళ మాట్లాడుతున్నారు, ఎక్కడమా రావల్ కోట్, పూంచ్లోని రావల్ కోట్లో ఇవాళ పాకిస్తాన్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు కదా. ఇదే వ్యక్తులు, ఇదే రావల్ కోటు 15 జూన్ 1947 భారత్కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేశారు. చేయటమే కాదు, తిరుగుబాటుకి అది నాంది అయింది. అక్టోబర్ 3 వచ్చేటప్పటికల్లా అది ఒక ప్రొవిజనల్ గవర్నమెంట్నే ఫామ్ చేసుకున్నారు. ఇప్పుడున్న పాక్ ఆక్రమిత సోకాల్డ్ ఆజాద్ కాశ్మీర్ ప్రభుత్వాన్ని స్థాపించారు. అక్టోబర్ 3 6 పూంచ్ మొత్తాన్ని ఆక్రమించారు, పూంచ్ జిల్లా. 8 మీర్పూర్ని ఆక్రమించారు. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి తెలుసా? మనకు తెలిసిన చరిత్ర ఏంటి? అక్టోబర్ 21 ఈ పఠాన్లు తోటి కలిసినటువంటి వాళ్ళందరూ వచ్చేసి బారాముల్లా మీదుగా శ్రీనగర్ మీద దాడి చేయటం, ముజఫరాబాద్ నుంచి. కానీ నేను చెప్పేది అంతకు ముందే జరిగింది, జూన్లోనే జరిగింది ఈ తిరుగుబాటు. అంత పురాతనమైన, అంత భారత్ వ్యతిరేక ఉద్యమం ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. అప్పటికి ముస్లిం కాన్ఫరెన్సు కాశ్మీర్లో భాగమైన నేషనల్ కాన్ఫరెన్స్కి మద్దతుదారులు కాదు వీళ్ళు, ముస్లిం కాన్ఫరెన్స్కి మద్దతుదారులు. ముస్లిం కాన్ఫరెన్స్ ఇది నథింగ్ బట్ ముస్లిం లీగ్ మరో రూపం కాశ్మీర్లో. దానికి మద్దతుదారులు వీళ్ళందరూ కూడా. ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు మొదలైంది రావల్కోట్లో, ఇప్పుడు మొదలైంది రావల్కోట్లో. అప్పటి నుంచి వీళ్ళు భారత్ వ్యతిరేక వైఖరి చాలా చాలా గట్టిగా తీసుకున్నారు. ఉదాహరణ చెప్తానండి. ఇటీవల కాలంలో ఇండియన్ హై కమిషనర్ వెదురుగా లండన్లో నిరసన ప్రదర్శనలు విపరీతంగా చేశారు కదా, పోయిన 2-3 సంవత్సరాల క్రితం. ఎవరనుకుంటున్నారు వాళ్ళు? వీళ్ళే ఈ మీర్పూర్కి సంబంధించినటువంటి పాక్ ఆక్రమిత కాశ్మీరీలు.
పాకిస్తాన్ జెండాలు పట్టుకొని భారత్కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేసింది కూడా వీళ్ళే. అక్కడ దాకా ఎందుకండి, ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇది నేను అక్టోబర్లో వాళ్ళు పూంచ్ మీర్పూర్ జూన్లోనే స్వాధీనం చేసుకున్నారన్నా కదా. నవంబర్కి వచ్చేటప్పటికి విభజన పర్యవసానంలో హిందువులు సిక్కులు సియాల్కోట అటువైపు ఉన్న పంజాబ్కు అటువైపు ఉన్న పాకిస్తాన్ పంజాబ్లో ఉన్న వాళ్ళు మీర్పూర్ వచ్చి తలదాచుకుంటే నిర్దాక్షిణ్యంగా నరికి పారేశారు 20,000 మందిని. అదొక మారణ కాండ. చరిత్రలో దాని గురించి చాలా తక్కువ చదువుతాం మనం. మీర్పూర్లో హిందువులు సిక్కులు 20,000 మంది శరణార్థులుగా తలదాచుకున్న వాళ్ళని మొత్తాన్ని నరికి పారేశారు. చరిత్ర ఒక్క రోజులో అయిపోదండి. ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే, ఇవాళకైనా ఏంటి వీళ్ళ చిత్తశుద్ధి? ఉగ్రవాద శిబిరాలు ఎక్కడున్నాయి? పాక ఆక్రమిత కాశ్మీర్లోనే కదా. వీళ్ళ మద్దతు లేకుండా ఉగ్రవాద శిబిరాలు కొనసాగుతున్నాయి అక్కడ. అసలు చాలా మందికి ఇది అర్థం కావట్లేదండి. వాళ్ళు పాకిస్తాన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏమైనా భారత్లో కలవాలని మాట్లాడుతున్నారు. ఎవరో అక్కడక్కడ వాయిస్లు వినపడచ్చు. వాళ్ళందరూ కోరుకుంటుంది కాశ్మీరీ స్వతంత్రత. మర్చిపోవద్దు. అంటే అక్కడ కాశ్మీరీ స్వతంత్రతతో పాటు భారత్లో కాశ్మీర్ స్వతంత్రత కూడా ఇక్కడ వాళ్ళు కూడా గొంతు కలిపే ప్రమాదం ఉంది, వాళ్ళు గనక జాయిన్ అయ్యేటట్టయితే. ఇవన్నీ తెలియకుండా ఏదో మనం ఆవేశంతో పాకిస్తాన్కి వ్యతిరేక స్లోగన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళని కలుపుకుందాం అనుకుంటే 1952లో కూడా ఇదే స్లోగన్స్ ఇచ్చారు వాళ్ళు. మర్చిపోతున్నాం మనం. చరిత్ర గుర్తుండదండి. 47 సంగతి వదిలిపెట్టండి. 1952లో ఒకసారి ఇదే సర్దార్ ఇబ్రహీం ఖాన్ అధ్యక్షుడుగా ఈ కాశ్మీర్ ఆజాద్ కాశ్మీర్ ప్రభుత్వానికి అధ్యక్షుడిగా ఉంటే ఆయన తీసేస్తే పాకిస్తాను, అప్పుడు కూడా 1 ఇయర్ ఇట్లానే తిరుగుబాటు చేశారు పాకిస్తాన్కి వ్యతిరేకంగా. కాబట్టి మనం తొందరపడద్దు. కాకపోతే పాకిస్తాన్ ఖచ్చితంగా వాళ్ళని అణిచేస్తుంది, దాంట్లో డౌట్ లేదు. రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఏం మాట్లాడుతున్నాడు? అసలు వీళ్ళంత కృతజ్ఞులు లేరు, అసలు వీళ్ళ కోసమే మేము భారత్తో యుద్ధం చేశాం, వీళ్ళ కోసమే 3 యుద్ధాలు చేసి నష్టపోయాము, అసలు వీళ్ళు కాశ్మీరీ ఎథ్నిక్ పీపులే కాదని చెప్పి మాట్లాడుతున్నాడు. కాకపోతే నేను ఒక్క మాట అడుగుతానండి, ఈ ఖ్వాజా ఆసిఫ్ని ఇవాళ గుర్తుకొచ్చిందా అది కాశ్మీరీలు కాదు వీళ్ళు అనేది? అందరికి తెలిసిన విషయం, కొత్త విషయమే కాదు ఇది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగం అనేది జమ్మూ ప్రావిన్స్లో భాగం, కాశ్మీర్ ప్రావిన్స్లో భాగం కాదు. ఆయనే కొత్తగా ఏదో కొండంత వెలికిని పట్టినట్టుగా చెప్పాల్సిన పని లేదు. నేను అదివరకు వీడియోలో కూడా నేను చెప్పాను ఈ విషయం. కాకపోతే నువ్వు వాళ్ళని లండన్లో భారత్కి వ్యతిరేకంగా నిరసనలు ఉపయోగించుకున్న రోజు, ఆ రోజు వాళ్ళు కాశ్మీరీలు నీకు కాశ్మీరీలు కాదని తెలియదా? ప్రతి అంతర్జాతీయ వేదికలో భారత్కు వ్యతిరేకంగా వీళ్ళందరినీ ఉపయోగించుకొని, కాశ్మీర్నే ఉపయోగించుకొని, కాశ్మీర్ సమస్యను ఉపయోగించుకొని భారత్ని బదనాం చేయాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు కాశ్మీరీలు కాదని తెలియదా? ఈ నాటకాలు వాళ్ళకి వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు కాబట్టి కాశ్మీరీలు కృతజ్ఞులు, కాశ్మీరీలు వాళ్ళు అసలు కాశ్మీరీలే కాదు. అవ్వచ్చండి, నేను కాదంటలేదు, అది నేనే వీడియోలో చేశాను. నిజానికి ఈ ప్రాంతం వాళ్ళు మీర్పూర్, పూంచ్, ముజఫరాబాద్ వీళ్ళు ప్రధానంగా గుజ్జర్లు ఎక్కువ జనాభా. ఆ తర్వాత సుధాన్లు అనేవాళ్ళు ట్రైబల్స్. ఈ సర్దార్ ఇబ్రహీం ఖాన్ దానికి సంబంధించిన వాడే. మొట్టమొదటి తిరుగుబాటు చేసింది పూంచ్లో వీళ్ళే, ఈ సుధాన్ ట్రైబల్సే. అట్లానే జాట్లు, రాజపుట్లు ఉన్నారు. కాశ్మీరీ జాతికి సంబంధించిన వాళ్ళు ముజఫరాబాదు పైన ఉన్నటువంటి లోయల్ 2 ఉన్నాయి, నీలం, లేపా. ఈ 2 వ్యాలీస్లోనే కాశ్మీర్ జాతికి సంబంధించిన ప్రజలు ఉన్నారు. అంటే అసలు అక్కడ జనాభా చాలా తక్కువ, భూభాగం ఎక్కువ. మిగతా వాళ్ళందరూ ఈ పంజాబీ డైలెక్టిక్స్ మాట్లాడే వాళ్ళు, జమ్మూ ప్రావిన్స్కి సంబంధించిన వాళ్ళు. ఇది చరిత్ర అందరికి తెలిసిందే. ఇవాళ ఎందుకు గుర్తుకొస్తుంది ఇది వీళ్ళకి? ఇప్పుడు అది ఇష్యూనా? అందుకోసం అని చెప్పి నిన్ను వ్యతిరేకించారని వాళ్ళు ఏం చేస్తున్నావు? సప్లైస్ బంద్ చేసావే, ఫుడ్ ఆపేసావు, వాళ్ళకి మెడిసిన్స్ ఆపేసావు. ఒకటి కాదు, అన్నీ ఆపేసి ఇవాళ నాకు గుర్తుకొస్తుంది అనమాట.
1947 ఆగస్టు 15 తర్వాత మహారాజా, కాశ్మీర్ మహారాజా మీకు ఇండిపెండెంట్గా ఉంటానని చెప్పి డెసిషన్ తీసుకున్నప్పుడు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఉన్నా కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఇవాళ పిఓకేలో ఏం పని చేసిందో అదే పని ఆ రోజు చేసింది. ఏంటంటే ఫుడ్ సప్లైస్ ఆపేసింది, మెడిసిన్స్ ఆపేసింది. ఎందుకని? వాళ్ళకి రూట్ అటు నుంచే ఉంది, పాకిస్తాన్ నుంచి కాశ్మీర్కి. ఆ రోజు రావల్పిండి నుంచే రూట్ ఉంది జమ్మూకి. సో ఇవాళ ఇది కొత్త ఏం కాదు. వీళ్ళు జరగడం ఏం జరుగుతుందో చూద్దాం. అంటే బెలూచిస్తాన్ లాగా, కేపీకే లాగా మరో అగ్నిగుండం పాకిస్తాన్కి ఇవాళ పిఓకే మారింది. ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ విచ్ఛిన్నానికి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. పాకిస్తాన్ ఇంకా ఐక్యంగా ఉండటం కల్లా. బెలూచీలో అసలు పాకిస్తాన్ ఎంటర్ కాలేకపోతుంది, కేపీకేలో అదే పరిస్థితి, ఇప్పుడు పిఓకేలో కూడా అదే పరిస్థితి. కాకపోతే భారత్ తొందరపడద్దు. అసలు వీళ్ళు ఇంకా కూడా ఆ మథనం జరగాల వాళ్ళల్లో. ఎందుకంటే ఉగ్రవాద శిబిరాలు ఇప్పటికే అక్కడే ఉన్నాయి మనం. కాబట్టి ఏదో ఇమీడియట్గా భారత్కు అనుకూల వైఖరి తీసుకొని వాళ్ళు వచ్చేస్తారని అనుకుంటే అది భ్రమలు అవుతాయి. భారత్ ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది నాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.